క్రీడలో విశ్వాసం పెరుగుతుంది. కరాటే శిక్షణ పొందడం ద్వారా వ్యక్తుల్లో ఆత్మవిశ్వాసం మరింతగా పెరుగుతుందని జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు బొల్లవరం రామాంజనేయులు తెలియజేశారు. ఆదివారం స్థానిక స్పోర్ట్స్ అథారిటీ అవుట్డోర్ స్టేడియంలో జరిగిన కరాటే బెల్ట్ గ్రేడింగ్ ప్రధానోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విద్యార్థులు కరాటేలో తమ శక్తి సామర్థ్యాల ద్వారా 6 నెలలకు ఒకసారి గ్రేడింగ్ టెస్టులను నిర్వహించి బెల్టులను వివిధ రకాలుగా విభజించి అందజేయడం ఆనవాయితీగా వస్తుందన్నారు. వీటి ద్వారా విద్యార్థి వ్యక్తిగత నైపుణ్యాలను కొలమానంగా తీసుకొని గ్రేడింగ్ బెల్టులను ప్రదానం చేస్తున్నామన్నారు. విద్యార్థి యొక్క శారీరక ప్రగతిని బెల్టుల ద్వారా తెలుసుకోవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కరాటే అసోసియేషన్ అధ్యక్షులు కోలా ప్రతాప్, జిల్లా శాఖ ప్రతినిధి ప్రణీత్, సీనియర్ క్రీడాకారులు బాలాజీతో పాటు పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పాల్గొన్నారు. మన కర్నూలు సిటీ అలాగే ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళకంతా బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ ఈరోజు జరిగింది. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి మీరంతా ప్రాక్టీస్ చేసి ఉన్నారు. ప్రాక్టీస్ చేసిన తర్వాత 6 నెలలకు ఒకసారి మీకు బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ మారుతూ ఉంటాయి. ఆ బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ కార్యక్రమానికి మీకు ట్రైనర్గా ఇక్కడ ఉన్నటువంటి ట్రైనర్స్ ఇచ్చినటువంటి వాళ్ళకి ఒక మాస్టర్ వచ్చి మీకు సర్టిఫై చేస్తాడు. ఆ మాస్టర్ కోలా ప్రతాప్ గారు వచ్చేసి మీకు సర్టిఫై చేశాడు. మరి ఇప్పుడు బెల్ట్ మారిన తర్వాత మళ్ళీ ఇంకో కలర్ బెల్ట్ వస్తుంది. అలాగా 6 మంత్స్ మీరు ట్రైనింగ్ చేస్తే మీకు ఆత్మరక్షణ ఎలాగ ఉంటుంది అనే దానిపైన పూర్తి విశ్వాసం కలుగుతుంది. అంటే పూర్తి కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది మీకు. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగాలంటే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలా, మీ మాస్టర్స్ చెప్పినట్టు వినాలి. అలాగే తల్లిదండ్రులు వాళ్ళు చెప్పిన విధంగా మీరు చేయాలి. ఇంటి దగ్గర ఇష్టం వచ్చినంత వస్తువుల పైన కాదు చేయాల్సింది. మీరు ఎంటీ గ్రౌండ్స్లో మీరు వ్యక్తిగత నైపుణ్యతలను పెంపొందించుకోవాలి. ఇలా పెంపొందించుకోవాలన్నప్పుడు మీరు ఏకాగ్రతతో ఒక లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని చేయాలి. అంటే ఒక ఫిజికల్ మూమెంట్స్ ఎప్పుడైతే వస్తావో ప్రతి విద్యార్థి ఆరోగ్యంగా ఉంటాడు. ఈ ఆరోగ్యానికి మించినది లేదు కాబట్టి అలాగే ఆరోగ్యంతో పాటు మీకు విశ్వాసం అనేది కూడా పెరుగుతుంది. ఎస్, నేను ఐఎమ్ ఫిజికల్గా ఫిట్ ఉన్నాను అనేటువంటి విషయం. ఈ ఫిజికల్గా ఫిట్ ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడైనా బెల్టులు సాధించడానికి అవకాశం ఉంటుంది. అంటే ఫిట్నెస్ వచ్చేసి ఈ మార్షల్ ఆర్ట్స్లోనే వస్తుంది. సిటీడు మాస్టర్లు ఎవరైతే మీకు నేర్పిస్తున్నారో వారి దగ్గర రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. మీరు కలర్ బెల్ట్లను సాధించాలి. అలాగే భవిష్యత్తులో వచ్చే విద్యా ఉద్యోగ అవకాశాల్లో కూడా ఈ సర్టిఫికేట్స్ ఉపయోగపడతాయి. కాబట్టి ఈ బెల్టులు మీకు ఆధారం. అంటే ఫస్ట్ 6 మంత్స్ ఏం చేసినాం, 1 ఇయర్కి ఏం చేసినాం, 1.5 ఇయర్కి ఏం, అలాగే 8 ఇయర్స్ ప్రాక్టీస్ చేస్తే ఒక బ్లాక్ బెల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. తొందరగా బ్లాక్ బెల్ట్ మీకు ఇచ్చే ప్రయోజనం ఉండదు. మీరు ట్రైనింగ్ చేసే క్రమాన్ని బట్టి, మీ అభివృద్ధి, మీ ప్రోగ్రెస్ని బట్టి బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ అనేది ఉంటాయి. మీకు వచ్చినాయి ఇప్పుడు ఆరెంజ్ బెల్ట్స్ వచ్చినాయి, గ్రీన్ బెల్ట్స్ వచ్చినాయి, మళ్ళీ గ్రీన్ బెల్ట్ 2, 1, 3 అని గ్రేడ్లు ఇచ్చినారు. ఇలాంటి గ్రేడ్లను మీరు పెంచుకుంటూ పోవాలంటే మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. మరి ఈ కార్యక్రమాన్ని నేను ఇచ్చినందుకు మరింత సంతోషం. ఒలింపిక్ అసోసియేషన్ తరఫున మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.